ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లుంది ఓ వివాహానికి హాజరైన టీడీపీ నేతల పరిస్థితి. ఏపీ మినిస్టర్ లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు సన్నిహితుడైన తెలుగుదేశం యువనేత పెళ్లికి హాజరైన పార్టీ నేతలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఒక దశలో ఫంక్షన్ నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా అని ఎదురు చూశారు. కొందరైతే అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. మరికొందరు కెమెరాలకు చెక్కకుండా తప్పించుకున్నారు. ఇంకొందరైతే ఫోన్లతో పాటు మ్యారేజ్ చిత్రీకరణ కెమెరాలకు చిక్కిపోయారు. ఆ ఫోటోలు, వీడియోలు బయటకొస్తే ఏమవుతుందో అన్న టెన్షన్తో అసలు నిద్రే పట్టడం లేదు. ఇంతకీ ఆ మ్యారేజ్లో ఏం జరిగింది? ఫోటోలు, వీడియోలను తొలగించే పనిలో టీడీపీ నేతలు ఎందుకున్నారు? తెలుగుదేశం నేతలు ఎందుకు అంతగా భయపడుతున్నారో ఈ స్టోరీలో చూద్దాం. పెళ్లిళ్ల సీజన్ ముగిసింది, కానీ ఆ మ్యారేజ్ సంగతులను మాత్రం తెలుగుదేశం నేతలు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ఒక నేతతో ఉన్న ఫోటోలు, వీడియోలు ఎక్కడ బయటకు వస్తాయోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. అసలు విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు అత్యంత సన్నిహితుడైన యువనేత వివాహం ఇటీవల విజయవాడకు సమీపంలోని ఫంక్షన్ హాల్లో జరిగింది. కానీ అప్పుడు లోకేష్ విదేశీ పర్యటనలో ఉండటంతో హాజరు కాలేదు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వచ్చారు. పలువురు తెలుగుదేశం నేతలు హాజరయ్యారు. అంగరంగ వైభవంగా జరిగిన మ్యారేజ్ లో చిన్న ట్విస్ట్ ఉంది. ఈ వివాహానికి పెళ్లి కూతురు తరపున గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఆహ్వానం అందింది. తెలుగుదేశం నేతలు హాజరవుతారని ముందుగానే ఊహించిన వంశీ వారిని కలవాలనో ఏమో మ్యారేజ్ కి వచ్చారు. అప్పటికీ లోకేష్ విదేశీ పర్యటన నుంచి తిరిగి రాలేదు. ఈ మంత్రి అనుచరులు హాజరయ్యారు. వల్లభనేని వంశీ ఫంక్షన్ హాల్లోకి వచ్చారని తెలుసుకున్న వెంటనే తెలుగుదేశం నేతలు హడలిపోయారు. అంతటి ఏసీ హాల్లోనూ వారికి ముచ్చెమటలు ఆగలేదు. వంశీ కూడా టీడీపీ నేతల దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని మరీ పలకరించడం ప్రారంభించారు. ఈ వ్యవహారాన్ని లోకేష్ టీం 1000 కళ్లతో స్కాన్ చేయడం మొదలుపెట్టింది. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు వంశీ కంటపడకుండా తప్పించుకునేందుకు అక్కడి నుంచి వెళ్లిపోవటం ప్రారంభించారు. ముందు వరుసలో కూర్చున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పక్కనే వంశీ ఆసీనులయ్యారు. వెంటనే ఆ నేత తనకు పని ఉందంటూ అక్కడి నుంచి బయలుదేరటంతో వంశీ కల్పించుకుని, మీకు ఎటూ పదవి రాదు, భవిష్యత్తులోనూ ఎవరు, ఎందుకు భయపడతావంటూ జోకులు వేశారు. ఇక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అనుచరులు వంశీ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించారు. దీంతో వంశీని తమ వైపు రానివ్వద్దని భద్రతా సిబ్బందికి చెప్పారని తెలిసింది. వంశీ అటువైపు వస్తుంటే రామ్మోహన్ నాయుడు సెక్యూరిటీ సిబ్బంది వాదించారు. అయినా వంశీ రావడంతో రామ్మోహన్ నాయుడు ముభావంగానే ఉన్నారు. 2 నిమిషాలు మాట్లాడిన వెంటనే రామ్మోహన్ నాయుడు అక్కడి నుంచి లేచి వేదికపైకి వెళ్లిపోయారు. దీంతో అక్కడ ఉన్న టీడీపీ నేతలతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. మిగతా టీడీపీ నేతలు అక్కడి నుంచి జారుకునే పరిస్థితి ఏర్పడింది. కొందరైతే ఎప్పుడు బయటపడదామా అని ఎదురు చూశారు. కళ్యాణ మండపంలోనే చాలాసేపు దోబూచులాడారు. మరోవైపు కొందరు మహిళా నేతలు పెళ్లి కుమారుడికి వేదిక కింద నుంచే హాయ్ చెప్పేసి వెళ్లిపోయారు. తాను రావడంతో తెలుగుదేశం నేతలు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న వంశీ మొత్తం ఎపిసోడ్ ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. తెలుగుదేశం నేతలు అందరినీ పలకరించడం ప్రారంభించారు. చివరకు వంశీ వెళ్లిపోయే వరకు పార్టీ నేతలు ఈ మాజీ ఎమ్మెల్యే కంటపడకుండా కొందరు భోజనాల వైపు, మరికొందరు బయటకు వెళ్లిపోయారు. ఇక వల్లభనేని వంశీ ఫంక్షన్ హాల్ నుంచి వెళ్లిపోయారని నిర్ధారించుకున్న తర్వాతే కళ్యాణ మండపంలోకి రీఎంట్రీ ఇచ్చారు. అయితే వంశీ కొందరు తెలుగుదేశం నేతలను ఆలింగనం చేసుకోవటం, మరికొందరి భుజాల మీద చేతులు వేసి పలకరించడంతో ఆ వీడియోలు ఎక్కడ బయటకు వస్తాయోనని టీడీపీ నేతలు వణికిపోతున్నారు. ఇవన్నీ లోకేష్ తో పాటు పార్టీ హైకమాండ్ వరకు వెళితే హిట్ లిస్ట్ లోకి ఎక్కుతారేమోనన్న టెన్షన్ టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. మొత్తానికి వంశీ ఎపిసోడ్ తో టీడీపీ నేతలకు పెళ్లికి వెళ్లామనే ఆనందం లేకుండా పోయింది. కెమెరాలకు దొరికిపోయిన వారు అవి ఎక్కడ బయటకొస్తాయోనన్న ఆందోళన వెంటాడుతోంది. వంశీ ఆలింగనం చేసుకున్న టీడీపీ నేతలైతే ఆ ఫోటోలు, వీడియోలు బయటకు రానివ్వద్దని చెప్పడంతో పాటు ఎవరెవరు తీశారో కనుక్కొని మరీ తొలగిస్తున్నట్టు తెలిసింది. పెళ్లి కుమారుడికి అక్షింతలు వేయాల్సిన తెలుగుదేశం నేతలు అటువైపు వెళ్లకుండానే వంశీ భయంతో కింద నుంచే హాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరి ఈ ఎపిసోడ్ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.